నేను వీకేఆర్ గారిని అలాగనే మణికంఠని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆయనను ఫాలో అయ్యే వాళ్ళైనా సరే, లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మణికంఠ అయినా లేకపోతే వీకేఆర్ గారైనా సరే, నా ప్రశ్నలకు స్పందిస్తూ రెస్పాండ్ అయ్యి మీరు కనుక వీడియో చేస్తే, నిజంగా నేను తప్పు చేసిన అన్ని ఫీల్ నాకు వస్తే, నేను నా వీడియోని డిలీట్ చేస్తాను. నా వీడియోని డిలీట్ చేసి మీకు క్షమాపణ చెప్తా. ఓకే, మీరు చేసింది కరెక్ట్, మీరు దేవుని పక్షముగా పోరాటం చేస్తున్నారని మాట్లాడి, నీచంగా మాట్లాడి, దరిద్రంగా మాట్లాడినందుకు కదా నిన్ను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టిందాడా? దీనికి కవరింగ్ ఏంటంటే నాకు ఎంత మంచి ధన్యత దక్కింది నీ. మరి ఇప్పుడు ఒక సహోదరికి అన్యాయం చేయొచ్చా? ఒక సహోదరికి మరి న్యాయం తప్పొచ్చా? కరెక్ట్, 100% కరెక్ట్. ఐ అగ్రీ, ఐ టోటల్. 20 మందిని సంఘాన్ని చూసుకునే మీరే ఇంత షో చేస్తూ ఉంటే, 10-20 మందిని చూసుకునే ఇంత షో చేస్తూ ఉంటే, వేల మంది సంఘాన్ని చూసుకుంటూ వాళ్ళకి కాపరితత్వాన్ని నేర్పిస్తూ, సంఘ కాపరులుగా వాళ్ళని తయారు చేస్తూ, విశ్వాసులని బలపరుస్తూ, ఆత్మీయ ఆహారం ఇస్తూ ఉన్న ఆయనకి ఎన్ని పనులు ఉండాలి, ఎన్ని బిజీ ఉండాలి. అందరికీ ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో పూర్వకంగా మరి ఒక ప్రాయం మీ ముందుకు రావడం గల కారణం ఏంటి అని అంటే, మన పెద్దలు ఒక సామెత చెప్తూ ఉండేవాళ్ళు. అదేంటి అని అంటే, పని లేని ఒకడు పిల్లి తల పట్టుకొని గొరుగుతూ ఉన్నాడంట. పని లేని ఒకడు పిల్లి తల పట్టుకొని గొరుగుతూ ఉన్నాడంట. నేటి క్రైస్తవ సమాజంలో ఇలా పిల్లి తల పట్టుకొని గొరిగే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. దేవుడు తమకిచ్చిన పిలుపుని మర్చిపోయి, దేవుడు తమకిచ్చిన కాలింగ్ని, దర్శనాన్ని ఇవన్నీ మర్చిపోయి ఈ పిల్లి తల పట్టుకొని గొరిగే పనిలో పడిపోయారు. అంటే అదేంటో అనుకుంటారేమో. అదేంటో చెప్తాను చూడండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిలుపుని ఏంటి? సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా బయటికి లాగండి, శిష్యులనుగా చేయండి, నా రాజ్యాన్ని కట్టండి అని చెప్పిన దేవుని మాటలు మర్చిపోయి ఈ పిల్లి తల పట్టుకొని గొరిగే పనిలో పడ్డారు. ఎందుకు? తమకి పేరు ప్రఖ్యాతులు రావడానికి, వాళ్ళు కూడా ఒక సెలబ్రిటీ పొజిషన్లోకి రావడానికి, నలుగురిలోకి వెళ్తే గుర్తింపు రావడానికి. ఇదే గోల. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ లోకంతో స్నేహం నాతో వైరం అని సెలవిస్తూ ఉంది. అయితే తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, తమ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మేము చేస్తున్నదే కరెక్ట్, మాకు దేవుడిచ్చిన పిలుపు ఇదే, దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత ఇది, రెస్పాన్సిబిలిటీ ఇది అని ఫీల్ అయిపోతూ ఎవరికి వారుగా ఇష్టం వచ్చినట్లు ఈ పిల్లి తల గొరిగే పనిలో పడిపోయారు. వీరు ఏమనుకుంటారంటే, ఒక సంఘ సంస్కర్తల్లాగా, ఒక యోధుల్లాగా, ఒక పోరాట వీరుల్లాగా, మమ్మల్ని మించి ఎవరు లేరు, మేము ఎక్స్పోజ్ చేసేస్తాం, మేమంటే ఏమనుకుంటున్నారు, నా మనుషులు ఉన్నారు, తమకి ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాని రచ్చ చేస్తూ క్రైస్తవ్యంలో లేని గలిబిలిని క్రియేట్ చేయడంలో ముందు స్థానంలో ఉంటారు, ఫస్ట్ స్థానంలో ఉంటారు. ఇది నేను చెప్తున్నది కాదు, వాళ్ళ వీడియోస్ మీరు ఏదైనా చూడండి. నేను థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారంగా ఈ ఇద్దరి గురించి మీరు మొత్తంలో ఎక్కడైనా చూడండి. క్రైస్తవ్యంలో లేని గందరగోళం, గలిబిలిని అంతా సృష్టించి క్రియేట్ చేసి తమను తాము మళ్ళీ హెచ్చించుకుంటూ మేము సంఘాన్ని కడుతున్నాం, సంఘాన్ని పాడైపోతున్న సంఘాన్ని కడుతున్నాం అన్న భ్రమలో జీవిస్తున్నారు. దేవుని వాక్యంలో స్పష్టంగా ఏమని ఉందంటే, కొందరు అబద్ధ క్రీస్తులు వచ్చి, కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుస్తారు, జాగ్రత్తగా ఉండండి అని స్పష్టంగా ఉంది. వీరిని చూసి, ఇలాంటి వాళ్ళని చూసి దయచేసి ఏర్పరచబడిన వారు జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులైనా సరే, బోధకులైన విశ్వాసులైనా సరే, ఈవాంజలిస్టులు అయినా సరే, ఎవరైనా సరే దయచేసి ఇలాంటి వాళ్ళని చూసి జాగ్రత్త పడండి. క్రైస్తవ్యంలో గందరగోళం చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. ఇగో మిమ్మును బట్టే కదా నా నామం అన్యుల మధ్య అవమానపరచబడుతుందని దేవుడు బాధపడుతున్నాడు. ఒకప్పుడు మతోన్మాదులనబడిన వారు, ఒకప్పుడు క్రీస్తుని వ్యతిరేకించేవాళ్ళు, ఆయన నామం లేకుండా చేయాలని చూస్తున్నవారు అనేకులు బయలుదేరి ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళెవరు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు లేనిపోని గందరగోళం, గలిబిలి అంతా సృష్టించి క్రైస్తవ్యాన్ని గందరగోళం చేయాలని ట్రై చేస్తున్నారు. మంచిది. ఇంకా మన పాయింట్లోకి వెళ్తే, ఈ మధ్య ఒక సహోదరి నన్ను ఒక పాస్టరు ఇట్లా పెళ్లి చేసుకుంటా అన్నాడు, నన్ను బలవంతం చేశాడు, నన్ను మోసం చేశాడు అని తన గురించి నిజానికి ఎవరికి తెలియదు. కానీ మేమున్నాము, సోషలిస్టులము, క్రైస్తవ్యం తరపున మేము వీరులము, మేమున్నాము, యోధులము మేమున్నాము అని ఒక ఇద్దరు ముందుకొచ్చి పెంట చేశారు ఆ సిస్టర్ని. ఆ సిస్టర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో, ఏ ప్రాంతానికి చెందిందో అందరికీ తెలుసు. అయితే నా సూటి ప్రశ్న వీళ్ళిద్దరికి కానీ, వీళ్ళిద్దరిని ఫాలో అయ్యే వాళ్ళని కానీ ఎవరైనా సరే దీనికి సమాధానం చెప్పొచ్చు. ఒకవేళ చిన్న సంఘమైనా, లేకపోతే పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళైనా, ఏ ఆడపిల్లైనా సరే, ఎవరైనా సరే ఇలాంటి దానికి గురయ్యారు, ఇలాంటి ప్రమాదానికి లేకపోతే ఇలాంటి సమస్యకు గురయ్యారు అని మీ దాకా వస్తే మీరు నిజంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళ? నేను చెప్తున్నాను కదా, 100% రెస్పాండ్ అవ్వరు.
మరి ఎందుకు తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఉన్న వాళ్ళనే మీరు టార్గెట్ చేశారు అని అంటే, తండ్రి సన్నిధి మినిస్ట్రీ అనేది కరోనా టైం తర్వాత నుంచి చాలా పాపులర్ అయింది. దేవుడు వారిని నెక్స్ట్ లెవెల్లో తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆ షాలేం రాజన్న చెప్పిన ప్రసంగాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, దాని ద్వారా మారిన వారు అనేక మంది ఉన్నారు. తమ జీవితాలను మార్చుకొని ఆ సంఘము విస్తరించబడింది. ఇది చూసి ఓర్చుకోలేని, తట్టుకోలేని వీళ్ళు ఈ కరోనా టైం తర్వాత నుంచి సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, షాలేం రాజు గారు తండ్రి సన్నిధి మినిస్ట్రీ అనేది అక్రాస్ వరల్డ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇది చూసి ఓర్చుకోలేని వీళ్ళు రైట్ మనకు దొరికింది. అంతకుముందు మల్లెపూల విషయంలో ఎలా మాట్లాడారు అని చెప్పేసి పెంట చేశారు. అటు మతోన్మాదులతో కంపేర్ చేస్తే క్రైస్తవ్యంలో వీళ్ళు చేసిన దరిద్రం అంతా ఇంత కాదు, అందరికీ తెలుసు. అయితే నా ప్రశ్న ఏంటి అని అంటే, ఒక షాలేం రాజు గారు లేకపోతే తండ్రి సన్నిధికి సంబంధించిన సహోదరి కాకుండా వేరే గనక ఎవరన్నా అయ్యుంటే, ఒక చిన్న సంఘమో, పేరు ప్రఖ్యాతులు గాంచని సంఘమో, చిన్నవాళ్ళు అయ్యుంటే మీరు నిజంగా పట్టించుకునే వాళ్ళ, మీరు నిజంగా ఇంత ఫైట్ చేసేవాళ్ళ? టు బీ హానెస్ట్, మీరు చెయ్యరు. ఎలా చేయరో కూడా నేను చెప్తాను. నేను వీకేఆర్ గారిని అలాగనే మణికంఠానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆయనను ఫాలో అయ్యే వాళ్ళైనా సరే, లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మణికంఠ అయినా లేకపోతే వీకేఆర్ గారైనా సరే, నా ప్రశ్నలకు స్పందిస్తూ రెస్పాండ్ అయ్యి మీరు కనుక వీడియో చేస్తే, నిజంగా నేను తప్పు చేసిన అన్ని ఫీల్ నాకు వస్తే, నేను నా వీడియోని డిలీట్ చేసి మీకు క్షమాపణ చెప్తా. ఓకే, మీరు చేసింది కరెక్ట్, మీరు దేవుని పక్షముగా పోరాటం చేస్తున్నారని. వీకేఆర్ గారు నేను నిజంగా చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ వాక్యాలంటే ఒకప్పుడు నాకు నచ్చేవి, చాలా బాగా చెప్పేవాళ్ళు, వాక్య వివరణ చాలా బాగుండేది. ఆ వాక్యాన్ని సైడ్ ట్రాక్లో పెట్టేసి మీరు వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు. దయచేసి గమనించండి. మీరు అది పెట్టే పోస్టులను బట్టి, మీరు చేసేదాన్ని బట్టి మీరు ఏదో చేస్తున్నాను, సంఘాన్ని లేకపోతే సరిగ్గా చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నారేమో. మీరే అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు మీ వీడియో రాగానే ఎంతమంది చూసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, యథార్థంగా జెన్యూన్గా మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అయితే ఈ సహోదరి విషయంలో, ఈ సహోదరి మీ దగ్గరకు వచ్చింది, మిమ్మల్ని అడిగింది, సహాయం చేయమని అడిగింది, అంతా బాగుంది. అటు మణికంఠ స్వామి ఏమంటాడంటే, ఈ కేసు ముందు నా దగ్గరికే వచ్చింది, నేను పట్టించుకోలేదు, నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు, కానీ తను చచ్చిపోతానని ఒక వీడియో రిలీజ్ చేసింది, అది నేను చూడలేక నేను రెస్పాండ్ అయ్యానని చెప్పేసి ఆయన కవరింగ్ చేస్తున్నాడు. సరే, ఆయన దగ్గరకు వచ్చిందా, నీ దగ్గరకు వచ్చిందా, ఇదంతా సెకండరీ. సరే బ్రదర్, మీ దగ్గరికి వచ్చింది, మీరు రెస్పాండ్ అయ్యానని చెప్పారు కదా, నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, ఎక్కువ అడగను. నాకు తెలిసిన వాటిలలో 2. ఒకటి ఏంటంటే, మీకు తెలిసిన ఒక సహోదరుడు, ఆ సహోదరుడి విషయంలో కూడా ఆ సహోదరి ఎవరైతే ఆ సహోదరుని ప్రేమించి నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేశాడు, కానీ నేను చేసుకోలేదని వాళ్ళ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది, చాలా పెద్ద గొడవ అయింది, కోర్టు దాకా వెళ్ళింది. అది ఆ విషయంలో మీరు ఎందుకని సార్ కలుగ చేసుకోలేదు, మీరు ఎందుకని మాట్లాడలేదు? నాకు ఆ సహోదరుడు ఎవరు, ఆ సహోదరుని గురించి ఇప్పుడు నేను తీయాలని నేను చెప్పట్లేదు, అండ్ ఆ సహోదరుడు ఏదో తప్పు చేశాడని నేను పెంచి చేయట్లేదు. నేను అడుగుతున్న డౌట్ మిమ్మల్ని ఏంటి అని అంటే, మరి ఆ సహోదరుని విషయంలో, ఆ చెల్లి విషయంలో నన్ను ఇట్లా చేశాడు, నన్ను మోసం చేశాడు అని చాలా ఏడ్చింది, చాలా పెద్ద గొడవ అయింది, చాలా జరిగాయి కదా, మరి ఆ విషయంలో మీరెందుకు స్పందించలేదు, మీరెందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఈ సహోదరి ఒక్కతే మీకు సహోదరిలా కనపడిందా? తన కష్టం ఒక్కటే మీకు కష్టంలా కనపడిందా? ఆ విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే, తను మీకు తెలుసు, తను మిమ్మల్ని అభిమానిస్తాడు, మీరు ఆయన క్లోజ్గా ఉంటారు. రైట్. 2వ పాయింట్ సార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, నేను ప్రవచిస్తున్నాను, తెలంగాణలో ఈ గవర్నమెంట్ వస్తుంది, ఆంధ్రాలో ఆ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి 2 సార్లు దొంగ ప్రవచనాలు చెప్పాడు. అంతకుముందు మీరు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కూడా మీరు మాట్లాడారు ఆయన మీద. తర్వాత ఎప్పుడైతే మీ కష్టంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మిమ్మల్ని ఆదుకున్నాడు, ఆ తర్వాత నుంచి మీరు ఒక్క వీడియో కూడా ఆయనకి ఎగనెస్ట్గా మీరు ఎందుకు చేయట్లేదు సార్? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి దగ్గర ఉన్నది ఏంటి, తండ్రి సన్నిధి షాలేం రాజు గారి దగ్గర లేనిది ఏంటిది? నిజం చెప్పాలంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు చేసేది చాలా వాక్య వ్యతిరేకం. నేను షాలేం రాజు గారి దగ్గరికి వెళ్ళాను, ఆ సంఘానికి వెళ్ళాను, ఆ సంఘంలో ఆరాధించాను, అక్కడ జరుగుతున్నవన్నీ నేను అబ్జర్వ్ చేసిన వాడిని, అక్కడ ఏం జరుగుతుంది, వాక్యం ఎలా ఉంది, అన్నీ అబ్జర్వ్ చేసిన వాడిని నేను. షాలేం రాజు గారు ఎలా నడిపిస్తున్నారు సంఘాన్ని, అంతమందిని ఎలా ఆయన మేనేజ్ చేస్తున్నాడన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆయన విశ్వాసులకి అందరికీ తెలుసు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి విషయంలోనేమో నోరు జారని, ఆయన ఏం చేసినా, ఎన్ని దొంగ ప్రవచనాలు చెప్పినా, ఏం చేసినా కానీ సౌండ్ లేకుండా ఇంకా కవరింగ్ చేసే మీరు ఎందుకని షాలేం రాజు గారి మీద పడుతున్నారు ఎప్పుడు? మీరు అడిగితే పాట పాడడానికి రాలేదనా? మిమ్మల్ని తక్కువ చేశాడనా?
ఆయన నిజానికి ఏం తక్కువ చేయలేరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎక్కడ ఎవరి దగ్గర పాటలు పాడలేదు. ఆయన తన సంఘంలోనే తను పాటలు పాడి దాన్ని ఆల్బమ్స్లో రిలీజ్ చేస్తాడు. మీరు పిలిస్తే ఎందుకు వచ్చి పాట పాడతాడు? ఇది నాకున్న ఒక సమాచారం మాత్రమే. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఈ 2 విషయాల్లో మీకు తెలిసిన ఒక సహోదరుడి విషయంలో తను కూడా నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు కానీ చేసుకోలేదు, నన్ను మోసం చేశాడు అని ఒక సహోదరుడు. ఇంకో విషయంలోనే బెల్లంపల్లి ప్రవీణ్ గారి విషయంలో. ఈ 2 విషయంలో మీరు ఎందుకు నోరెత్తలేదు? సడన్గా గుర్తొచ్చేసిందా మీకు సంఘ సంస్కర్తన? సడన్గా యోధులను గుర్తొచ్చేసిందా? ఎందుకు ఓన్లీ చిలకలూరిపేట శాలేం రాయ్ గారి మీద పడ్డారు? మీరు సమాధానం చెప్పగలరు సార్. మీరు సమాధానం చెప్పండి. నాకు తప్పైతే నేను చెప్తున్నాను కదా, నేను వీడియో పూర్వకంగా క్షమాపణ చెప్పి నా వీడియో డిలీట్ చేస్తా. ఇంకా రెండవదిగా ఈ సింగనామాల మణికంఠ స్వామి, నీ పేరే మార్చుకోవడం చేతగాలేదు. నువ్వు నీ నెంబర్ పెట్టుకొని, నీ నెంబర్ సింగనామాల మణికంఠ స్వామి. నువ్వేమో అందరి పేర్ల గురించి మళ్ళీ ఎక్కిరిస్తావు, ఎటకారంగా మాట్లాడతావు. అమ్మ తేజ అంటే అమ్మ తేజ పేరు నాకు నచ్చలే. నీ పేరు చాలా బాగుంది. మరి పేరు మారితే సరిపోదు, జీవితం మారాలి, బ్రతుకు మారాలి. ఇప్పుడు నీ పిల్ల బ్యాచ్ వచ్చేసి, పిల్ల తోడేళ్ళు వచ్చేసి, నీకు దమ్ముంటే మన్నతో డిబేట్ చెయ్యి, మొన్న లైవ్లోకి వచ్చి మాట్లాడు. నేనెందుకు వచ్చి లైవ్లో మాట్లాడతాను? మీ అన్నకు తీరిగ్గా ఉండి రూమ్లో కూర్చొని వీడియోలు చేసుకుంటాడు, వాళ్ళని వీళ్ళని తిడతా. నాకు అంత టైం లేదు, నాకు అంత తీరిక లేదు. మీ వాడికి అంత ఉంటే నా నెంబర్ ఉంది కదా, నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఈ హానుక్ అని ఆయన ఎవరైతే, హానుకో సంథింగ్ ఎవరో, నేను ఆయన సొంత తమ్ముడిని, నేను మాట్లాడిపిస్తాను, ఆ విషయంలో అన్న ఎప్పుడు తప్పు చేయలేదని ఏదో మాట్లాడాడు, వాగాడు ఇంతకుముందు. దాని విషయంలో ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఎందుకంటే మీ వాడు చేసింది అంటే మీ వాడికి తెలుసు. అండ్ రెండవదిగా ఏంటంటే, అందరి దగ్గర దశమ భాగాలు కానుకలు తీసుకుంటూ నేను తీసుకోలే అని అబద్ధాలు ఆడాడు. మళ్ళీ టెక్నికల్ ఎర్రర్ అనేది దానికి అబద్ధం చెప్పడం. దీన్ని మీరు పిచ్చి గొర్రెలాగా, ఎడ్డి గొర్రెలాగా, కొండ గొర్రెలాగా, మన్నంటే ఏమనుకుంటున్నావు? మనుష్యులకి దాసరికం చేయకుండా దేవునికి దాసరికం చేయండి. దేవునికి చేయండి. జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, సాక్ష్యం ఉండాలి, నోటి మాట బాగుండాలి. రైట్, మంచిది. అయితే ఒక 2 ప్రశ్నలు అడుగుతా నిన్ను కూడా. సింగనామాల మణికంఠ స్వామి, నువ్వైనా సరే, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దీనికి స్పందించవచ్చు. ఓకేనా? నిన్ను తీసుకుని వెళ్ళి వైజాగ్లో నిన్ను జైల్లో కూర్చోబెట్టారు కదా. ఎందుకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారమ్మా? ఓ నాన్న, ఎందుకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు నిన్ను? నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉంటే నీ పర్మిషన్ చూపించలేదని, నువ్వు పెద్ద విప్లవకారుడు అని నిన్ను తీసుకుని వెళ్ళి పెట్టారా? అవునా? నిజమా? అందరికి చెప్తున్నావు కదా. నేమని చెప్తున్నావు? అలా జైల్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా ఆది అపోస్తుల వలె ఇలాంటి భాగ్యం దక్కినందుకు సంతోషిస్తున్నాను. కొంచెమన్నా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అని అంటారు. అందుకే పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. నువ్వు వెళ్ళింది నువ్వు స్వార్థ ప్రకటిస్తానో లేకపోతే సత్యం ప్రకటిస్తానేనా? ఎవరి గురించి తెలుసా? వాళ్ళ పేర్లు నేను తీయనులే. తీస్తే వాళ్ళ పేర్లు తీస్తేనే నీకు పడిపోద్ది. నేను తీయను. ఓకేనా? ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని నువ్వు చండాలంగా మాట్లాడి, నీచంగా మాట్లాడి, దరిద్రంగా మాట్లాడినందుకు కదా నిన్ను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టిందాడా? దీనికి కవరింగ్ ఏంటంటే, నాకు ఎంత మంచి ధన్యత దక్కింది. నీ ధన్యత దక్కిందా? సరే, తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టినప్పుడు నిన్ను ఒక సహోదరుడు, నువ్వు ప్రేమించిన ఒక సహోదరుడు నిన్ను తీసుకొని వచ్చి, పాపము ఎట్లనో తిప్పలు పడి నిన్ను తీసుకొని వచ్చాడు కదా, బయట తీసుకొని వచ్చాడు కదా. ఆ తీసుకొని వచ్చిన సహోదరుని విషయంలో ఒక సహోదరి నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని తనను భయంకరంగా కొట్టాడని, చెవుల నుంచి రక్తం కూడా వచ్చిందని అప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద గోళ అయింది కదా. నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా అప్పుడు? ఏ సంఘ సంస్కర్త, యోధుడా, మహాజ్ఞాని, 100 కాలేజీల కంటే సమానం కాని జ్ఞాని, ఎందుకు మాట్లాడలేదమ్మా? ఎందుకు మాట్లాడలేదనంటే నీ ఫ్రెండ్ కాబట్టి, నీ స్నేహితుడు కాబట్టి. ఈ సహోదరి విషయంలోనే చచ్చిపోతానన్నందుకు పెద్ద సంఘ సంస్కృతులకు బయటకు వచ్చేసి ఓవరాక్షన్ చేస్తున్నావా? ఓవరాక్షన్. లాస్ట్ టైం మల్లెపూల విషయంలో అడిగిన వీడియోకే ఇంతవరకు నీ దగ్గర దిక్కు దిమానం లేదు, ఆన్సర్ లేదు నీ దగ్గర. ఆడెవడో సవాల్ చేసాడు, నేను మాట్లాడిపిస్తాను, వినిపిస్తాను అది అని. ఇప్పుడు దాకా వాడికి కూడా లేదు. ఏమైంది నీకు? ఎటు పోయింది? ఆ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మరి ఆమె సిస్టర్ కాదా? ఆమె సహోదరి కాదా? సడన్గా గుర్తొచ్చేసిందా? ఎందుకు తెలుసా? ఈమె తండ్రి సన్నిధికి సంబంధించిన, శాలేం రాజుకి సంబంధించిన సంఘంలో సభ్యురాలు కాబట్టి. రైట్, దొరికిందిరా. నక్కకి మాంసం దొరికినట్టు, తోడేలికి మాంసం మొక్క దొరికింది. రైట్. ఎందుకంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడెప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందో అని ఎదురు చూస్తూ, రైట్ దొరికిందని సంఘ సంస్కృత ముందుకు వచ్చేసి పెద్ద సవాలు చేసి అది ఇదని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు యూట్యూబ్లో.
ఇప్పుడు ఈ సహోదరి విషయంలో మాట్లాడుతున్నా నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎటు పోయింది నీ నోరు? ఏమైపోయింది నీ నోరు? ఎక్కడికి పోయావు? అక్కడ రాకెందుకు అబ్బా? స్త్రీలను కొడుతుంటే, సువార్తకు వెళ్ళినప్పుడు స్త్రీలను కొడుతుంటే వాళ్ళ మీదకి బలవంతంగా వస్తూ ఉంటే నీ నోరుపు లెగవదు. కనీసం నువ్వు అలాంటి ఖండించవు, గద్దించవు. ఏమనంటే నేను స్టేటస్లో పెట్టుకున్నాను బ్రదర్ ఆ రోజే. ఏమన్నా చిన్న విషయం అయితేనేమో దాన్ని పెంట చేసి యూట్యూబ్లో లైవ్లు పెట్టి మాట్లాడుకుందాం రండి. ఎవడు చేస్తాడు ఈ మాట్లాడుకుందాం రండి అనేవాడు? ఎవడు చేస్తాడు? ఇందాక చెప్పానే స్టార్టింగ్లో, పని లేని వాడు పిల్లి తలబట్టుకొని గొరుగుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు చేసేది. ఈయన దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడే వాళ్ళందరూ కూడా పని ఉన్నట్టు కాదు. వాళ్ళు కూడా పని లేదు కాబట్టే. నువ్వు పెద్ద మహాజ్ఞానం అని పోయి నీ దగ్గరికి వస్తాననుకుంటున్నావా? వాళ్ళు కూడా పని లేదు కాబట్టే. ఈ రెండింటికి నువ్వు సమాధానం చెప్పమ్మా. ఒకటేమో నువ్వు పెద్ద సంఘ సంస్కర్తలాగా చెప్పి మాట్లాడుతున్నావు కదా, ఒక పాస్టర్ గారి అమ్మాయి విషయంలోనేమో చండాలంగా మాట్లాడిన నువ్వు ఈరోజు ఒక సహోదరు విషయంలో పెద్ద హీరోలాగా మాట్లాడుతున్నావు. ఒక సహోదరుడి విషయంలో ఒక సహోదరిని ఇలా కొట్టి చేసి మోసం చేసిన విషయంలో నీ నోరు మెదపలేదు. అప్పుడు ఎక్కడికి పోయావు? ఎక్కడికి పోయావు? నేను ఇంకా ఘాటుగా మాట్లాడగలను, వద్దు. ఎందుకంటే నీకు నాకు కొద్దిగా తేడా ఉండాలిగా. నువ్వు నోరు తెరిస్తే అశుద్ధమే. మళ్ళీ నీ అంత నీతిమంతుడు ఉండడు, భక్తిపరుడు ఉండడు. నేను అసలు బూతులు మాట్లాడను. ఎందుకు చెప్పండి బ్రదర్స్, చెప్పండి. మీ ఇద్దరు ఎవరైనా సరే నేను అడిగిన తప్ప? పోనీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే నేను అడిగిన ప్రశ్నలు తప్ప? వాళ్ళ విషయాల్లో కలుగ చేసుకొని మాట్లాడుకొని వీళ్ళు ఇప్పుడు ఎందుకు కలుగ చేసుకొని మాట్లాడుతున్నారు? క్రైస్తవ్యంలో చేస్తున్న వీళ్ళ గలిబిలి కొంచెమా? మొత్తం గందరగోళం చేస్తున్నారు. ఎప్పుడైనా వీకేఆర్ గారు కానీ, లేకపోతే ఈ జాన్ పాల్ అని పిలువబడుతున్న సింగనామల మణికంఠ స్వామి కానీ, మీరు ఎప్పుడన్నా ఆ చిలకలూరుపేట వెళ్ళి ఆ చిలకలూరుపేట సన్నిధిలో ఏం జరుగుతుంది, ఎలా వాక్యం చెప్తున్నారు, అక్కడ పరిచర్య ఎలా జరుగుతుంది అని ఇప్పుడు మీరు చూసారా? నేను వెళ్ళాను, నేను చూశాను, నా కళ్ళులతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను, నేను వచ్చాను. మీరు అనుకోవచ్చు మా వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మాకు చాలా ప్రీతికరమైన వాళ్ళు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఎలా తోడేళ్ళు? వాళ్ళు కూడా తోడేళ్ళే. గొర్రెల్లాగా కనపడుతూ వాళ్ళ మధ్య మోసం చేస్తున్న తోడేళ్ళు. దానికి మీరు పెద్ద మా ఫాలోయింగ్. నువ్వు పెద్ద సిఐడి ఆఫీసర్, మరి నువ్వు పెద్ద సిఐడి ఆఫీసర్వి, నీకు టీం ఉంది. నా టీం ఎక్కడెక్కడ ఉందో తెలుసా, ఏమేమి చేస్తుందో తెలుసా? నువ్వు పెద్ద సిఐడి ఆఫీసర్వి. మరి ఒక బ్రదరు నిన్ను స్పందిస్తూ, నీ విషయంలో స్పందిస్తూ, నీ వివాహ విషయంలో, ఆ సహోదరి మీ వైఫ్ విషయంలో స్పందిస్తూ ఉన్నందుకు గిలగల కొట్టుకున్నావు కదా. మరి వేరే వాళ్ళ వైఫ్స్, వేరే వాళ్ళ సహోదరులు అలాంటి వాళ్ళు కాదా? నువ్వు చేస్తేనేమో సంసారమా, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? మళ్ళీ నువ్వు పెద్ద మహాజ్ఞానివి. కొంచెం వాడండి బ్రదర్, కొంచెం వాడండి. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, లేకపోతే ఈ వీకేఆర్ గారు కావచ్చు, లేకపోతే సింగనామల మణికంఠ స్వామికి, ఆ తోడేళ్ళ బ్యాచ్కి కొంచెం రావచ్చు. ఏంటి బ్రదర్, మరి ఇప్పుడు ఒక సహోదరికి అన్యాయం చేయొచ్చా? ఒక సహోదరికి మరి న్యాయం తప్పొచ్చా? కరెక్ట్, 100% కరెక్ట్. ఐ టోటలీ అగ్రీ. నిజంగానే తప్పు ఉంటే ఆ సహోదరి వైపు న్యాయం జరిగించాలని నేను కూడా పోరాడతా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మణికంఠ స్వామి దగ్గరకో, లేకపోతే ఈ వీకేఆర్ గారి దగ్గరకో ఆ సహోదరి వచ్చింది. బ్రదర్, ఇలా అయ్యింది నా విషయంలో, ఈ సంఘానికి సంబంధించిన ఈ పాస్టర్ నన్ను మోసం చేశాడు, ఇలా నమ్మించి చేశాడు అని చెప్పినందుకు, సరే ఈరోజు ఏదో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది, ఆ న్యాయం స్థానం ఏదో చూసుకుంటుందని చెప్పేసి కాంప్రమైజ్ అవుతున్నారు అని అనుకుందాం. ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు, అయినా ఇంకా నడుస్తూనే ఉంది. అయితే నేను అనేది ఏంటంటే, వీళ్ళ దగ్గరికి వచ్చారు, ఈ మణికంఠ స్వామి దగ్గరకో లేకపోతే వీకేఆర్ దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఏం చేయాలి? అరే, ఇలాంటిది సోషల్ మీడియాలో పెట్టడం వల్ల సంఘం గలిబిలి అయ్యే అవకాశం ఉంది, లేనిపోని వాళ్ళకి అవకాశం అందించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఏం చేయాలి? అమ్మా సరే, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నేను మాట్లాడతాను, ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, లేకపోతే నేను వస్తాను పదా, ఆ ప్రాంతం నేను వస్తాను పదా, ఆ పాస్టర్తో నేను మాట్లాడతాను పదా. అప్పటికీ ఆ సహోదరుడు, ఆ పాస్టర్ కనుక మాట వినకపోతే మీరేం చేయాలి? ఏ న్యాయస్థానం లేదా, లాయర్స్ లేరా, కోర్టు లేదా, పోలీస్ వ్యవస్థ లేదా? మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి, సార్ ఇలా జరిగింది, ఇదిగోండి ఎవిడెన్స్. సార్ ఎవిడెన్స్ కూడా లేదు, ఇదిగోండి సార్ ఇలా జరిగింది, ఇవో సహోదరుని ఇలా మోసం చేశాడు అని చట్టరీత్యా మీరు యాక్షన్ తీసుకునే అవకాశం మీకు ఉందా లేదా? ఖచ్చితంగా అవకాశం ఉంది. అది వీకేఆర్ అయినా సరే, మణికంఠ స్వామి అయినా సరే. మీరు వెళ్ళి ఈ పని చేయలేరా? ఆ ప్రాంతానికి వెళ్ళి, రామ్మా చేద్దాందా, మాట విన్నాడు, ఓకే, వినకపోతే ఏముంది, న్యాయస్థానం దగ్గరికి వెళ్దాం, లేకపోతే పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్దాం. పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఆ సంఘ నాయకుడిని, ఆ వ్యవస్థ నడిపించే వాళ్ళని ఎవరైతే వాళ్ళందరూ పిలిపిస్తారా లేదా? అవన్నీ మాకు అనవసరం బ్రదర్. మేము సోషల్ మీడియాలో పెంట చేయాల్సిందే. మేము సంఘ సంస్కర్తలము, మేము యోధులము, మేము పౌరులము, మేము రోషము కలిగిన క్రీస్తు సైనికులము.
కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. ఇది కరెక్టా? సంఘాన్ని ఇంత గలిబిలిలోనికి తోసేశారు మీ ఇద్దరు. ఇది కరెక్టా? ఇది చెయ్యొచ్చా, చేయకూడదా? ఇలా తీసుకొని వెళ్ళి ఇదిగో అమ్మా ఈ సహోదరుని ఇలా చేశాడు అని పోలీస్ వ్యవస్థకు చెప్తే ఆ పోలీస్ వ్యవస్థ వాళ్ళు యాక్షన్ తీసుకోరా? లేకపోతే లాయర్లు లేరా? లేకపోతే కోర్టు లేదా? ఎందుకు సోషల్ మీడియాలో పెంట చేసి రచ్చ చేసి క్రైస్తవ్యాన్ని ఇట్లా గలిబిలి చేస్తున్నారు? ఎందుకు ఇట్లా గందరగోళం చేస్తున్నారు? ఎందుకు? సరే, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేసి మొత్తం ఫైనల్గా వెళ్ళి ఏదో ఎఫ్ఐఆర్ అయ్యేలా చేసాం, మేము అది చేసాం. సరే, ఏమైంది? ఏమైనా జరిగిందా? ఏమైనా అయిందా? వెళ్ళారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, న్యాయస్థానం చేయాల్సింది న్యాయస్థానం చేస్తుంది. దీనికి ఇంత రచ్చ చేయడం, ఇంత గోలగోల చేయడం ఎందుకు? ఇది కరెక్టేనా? ఇదేనా ఒక నిజమైన సంఘ కాపరిగా, లేకపోతే ఒక సేవకునిగా, ఒక పాస్టర్గా పిలువబడుతున్న మీరు చేసే పని ఇదేనా? ఇది న్యాయమేనా? కరెక్టేనా? నిజంగానే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇలా చేయొచ్చు కదా. అంతేగాని దీన్ని సోషల్ మీడియాలో చేయడం వల్ల దేవుని నామానికి అవమానం వస్తుందా? మీరు టార్గెట్ చేసిన తండ్రి సన్నిధి షాలేం రాజు గారికి అవమానం వస్తుందా? తండ్రి సన్నిధి షాలేం రాజు గారికి ఇవన్నీ పట్టించుకోడు ఆయన. ఎందుకు పట్టించుకోవడం కూడా చెప్తాను చూడండి. ఎందుకు తండ్రి సన్నిధి షాలేం రాజు గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆయనకి తల నిండా బోలెడు పనులు ఉన్నాయి. ఆయన చాలా పనులలో బిజీగా ఉంటాడు. 10-20 మందిని సంఘాన్ని చూసుకునే మీరే ఇంత షో చేస్తూ ఉంటే, 10-20 మందిని చూసుకునే ఇంత షో చేస్తూ ఉంటే, వేల మంది సంఘాన్ని చూసుకుంటూ వాళ్ళకి కాపరితత్వాన్ని నేర్పిస్తూ, సంఘ కాపరులుగా వాళ్ళని తయారు చేస్తూ, విశ్వాసులని బలపరుస్తూ, ఆత్మీయ ఆహారం ఇస్తూ ఉన్న ఆయనకి ఎన్ని పనులు ఉండాలి, ఎన్ని బిజీ ఉండాలి, ఎంత ప్రెషర్ ఉండాలి ఆయనకి. మీలాంటి వాళ్ళు రోజుకొకరు మాట్లాడతాడు. ఇలా మాట్లాడిన దానికి అంతా రెస్పాండ్ పోతూ ఉంటే ఇంకా మురిగే కుక్కలు ఎక్కువైపోతాయి అన్న ఇంటెన్షన్తో ఆయన స్పందించడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, రేవంత్ రెడ్డి గారో లేకపోతే రేవంత్ రెడ్డి మరొకరు ఎందుకండి, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో మీరు ఈయన ఇది చేశాడు, ఈ కార్పొరేటర్ ఇది చేశాడు, మీ కార్పొరేటర్ ఇది చేశాడు, మీ వార్డు మెంబర్ ఇలా చేశాడు కాబట్టి మీరే బాధ్యులు అంటే అది కరెక్టా? మీ వార్డు మెంబరు, మీ పార్టీలో ఉన్న వార్డు మెంబర్ ఇలా చేశాడు, దానికి కారణం నువ్వే అంటే అది కరెక్టా? కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి బ్రదర్స్. ప్రతిదానికి తీసుకొని వచ్చేసి ఇదిగో ఆయనకి తల నిండా ఉండే భారాలు ఆయనకు ఉన్నాయి. మీకులాగా రూమ్లో ఉండి వీడియోలు చేసుకొని పాపులర్ అయ్యి వాళ్ళ మీద బురద జల్లే పనిలో లేడు ఆయన. ఆత్మలను రక్షించే పనిలో ఉన్నాడు. దేవుని కొరకు ఆత్మలను రక్షించే పనిలో ఉన్నాడు. నేను దగ్గరుండి చూసి విని సాక్ష్యం చెప్తున్నా. సో కాబట్టి కనీసం ఇప్పటి నుండి అయినా కానీ ఇలా క్రైస్తవ్యాన్ని గందరగోళంలోనికి త్రోసివేయకండి. మీరు నిజంగా సత్యవంతులు అయితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నా తప్ప నేను ఒప్పుకుంటాను, బహిరంగ క్షమాపణ చెప్తాను, నా వీడియో డిలీట్ చేస్తాను. లేదు మీరు చేసిన తప్పని మీకు అనిపిస్తే దయచేసి ఇలా క్రైస్తవ్యాన్ని గందరగోళంలోకి తొయ్యకండి. మీకు ఏమైనా చేయగలిగిన సామర్థ్యత, ఏమైనా చేయాలని అనిపిస్తే మీరు చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి, న్యాయబద్ధంగా వెళ్ళండి. బ్రదర్ సింగనామాల మణికంఠ స్వామి మహాకూటములు అనే దాని మీద వీడియో చేసావు కదా, మరి ఎప్పుడు గుడారాల పండగని హోసాన మినిస్ట్రీ మీద పడి ఏడ్చి చచ్చే నువ్వు ఎందుకని మరి ఏం మాట్లాడలేదు ఈ మధ్య? ఎందుకని మాట్లాడలేదు బ్రదర్? ఓహో అందుకా? మీతో మంచిగా ఉంటే, మీతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళని ఏమనరా? మారండి బ్రదర్, కనీసం ఇప్పటి నుంచన్నా మారండి, తెలుసుకోండి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా నేను చేసింది, నేను మాట్లాడిన తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. లేదు అని అంటే ఇలాంటి గందరగోళం నుండి దూరంగా ఉండండి. ఇలా గందరగోళం రేపే వాళ్ళకి దూరంగా ఉండండి. దేవుని చిత్తమైతే మరి ఒక వీడియోతో మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.